హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి సకుటుంబ సపరివారి సమేతంగా ఆవకాయ పచ్చడి అయితే పెట్టాలనుకుంటున్నాం. సో దానికోసం ప్రిపరేషన్లు అయితే జరుగుతున్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, మా వారు అయితే ఇక్కడ మామిడికాయలు కట్ చేయడానికి చాకుని నూరుతున్నారనమాట. ఇంకా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. సో ఇదిగోండి, మామిడికాయలు అయితే ఇలా మార్కెట్ నుండి తీసుకొచ్చాం. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఇంక ఎలా ఉన్నాయో చూడాలి కట్ చేసి. దానికన్నా ముందు ఈరోజు ఇంకో పని పెట్టుకున్నా. అదేంటంటే ఇదిగోండి, అరటి పువ్వు అనమాట. అరటి పువ్వును అయితే ఒలుస్తున్నారు మా పిల్లలిద్దరు కూర్చొని. ఫస్ట్ టైం ఇవి తీసుకున్నాము. సో అందుకనే వీటికి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అన్నది యూట్యూబ్లో చూసి మరి క్లీన్ చేసి వండాలనుకుంటున్నాం. సో ఈవినింగ్ అయితే ఈ కర్రీ రెడీ చేయడానికి పిల్లలకైతే చెప్పాను అనమాట. వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మేము మ్యాంగోస్ కట్ చేసి పచ్చడి అయితే పెడతాం. ముందుగా అయితే మామిడికాయలు అన్నీ కూడాను బయటకు తీసి చూస్తున్నాను. అసలు ఎలా ఉన్నాయి ఏంటి, ఏ సైజులో ఉన్నాయి అన్నది కూడా నాకు తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. మాకు కూడా తీసుకొచ్చేయనంటే తీసుకొచ్చేసారనమాట. సో ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంత చిన్న చిన్న పింజులు కూడా ఉన్నాయి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వాటన్నిటిని కూడా నీటిలో పెట్టి ఇలా కడిగి క్లాత్తో తుడిచి మా వారికి ఇస్తుంటే మా వారైతే కట్ చేస్తున్నారనమాట. సో పిక్కలు పెట్టేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి. ఇలా తుడిచినా కూడాను చిన్న తడి అన్నది తగులుతుంది అనిపిస్తుంది. సో బాగా తుడుచుకుంటే బాగుంటుంది. ఇంకా మామిడికాయలు కూడాను సీజన్ లాస్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఇలాంటివే ఉన్నాయి. చూసారు కదా, ఒకటి కూడా ఒక షేప్లో ఒక సైజులో లేవన్నమాట. డిఫరెంట్ సైజుల్లో దొరికాయి. ఇంకా ఏదో ఈ టైంకైనా దొరికాయి అని చెప్పి తీసుకుంటున్నా. యాక్చువల్గా నేనైతే జూన్ నెలలో పెట్టాను ఈ పిక్కలు. జూన్ కాదు, జూలై వచ్చేసింది అనుకుంటాను. జూలై ఫస్ట్ వీక్లో పెట్టాను అనమాట. సో చూడండి, మొత్తం అన్నీ కూడా టెంకులు అయితే అయిపోయాయి అనమాట లోపల. ఇంకా బాగానే ఉన్నాయి మామిడికాయలు. కొంచెం పులుపు తక్కువగా ఉన్నాయి అనిపించింది. చూస్తే పుల్లటి కాయల్లా కనిపిస్తున్నాయి కానీ అంత పుల్లగా అనిపించలేదు. ఇంకా పుల్ల ఉంటే బాగుంటుంది అనిపించింది మామిడికాయలు అయితే. ఇంకా చూస్తున్నారు కదా, చాక్తో కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిగా కట్ చేశారు మా వారు. ఇలా సుత్తితో కొట్టి చేసి, ఎందుకంటే మనం దాన్ని ఎలా రఫ్ చేస్తూ ఉంటే పీస్ అన్నది బాగోదు కదా కట్ చేసేటప్పుడు. సో అందుకని చాక్ పెట్టిన వెంటనే దిగేటట్టు ఇలా కట్ చేసాం అనమాట. ఫైనల్గా అన్నీ కూడాను ఒకే షేప్లో వచ్చేటట్టు చక్కగా ముక్కలన్నీ కట్ చేసి పెట్టారు మా వారు నా కోసం. ఇగోండి, మేము ఇక్కడ ముక్కలు కట్ చేసుకుంటున్నామా. ఇక్కడ మా పిల్లలిద్దరూ చూడండి ఎలాగా అది తీయాలి, ఇది తీయాలి, ఆ పువ్వు తీయాలి, ఈ రెక్క తీయాలని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా మామిడికాయలు కట్ చేసేసారు కదా మా వారు. కట్ చేసిన తర్వాత ఇలాగ ముక్కల పైన ఒక చిన్న పొర లాంటిది ఉంటుంది. సో ఆ పొరను కూడా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఆ పొర తీస్తున్నాను. తను కట్ చేసి వేస్తూ ఉంటే నేను ఆ పొరలన్నీ కూడా తీస్తున్నాను. కొన్ని అయితే బాగానే వచ్చేస్తున్నాయి, కొన్ని అయితే రావడం లేదనమాట. సో చాక్తో వాటిని గీకి తీస్తున్నాను. పక్కన చూడండి, నా కొడుకు పడుకొని కూడాను ఒలిచాడు అనమాట. ఇంకా ఒలిచినంత ఒలిచి మిగతాది వదిలేశారు. సరే నేను తర్వాత ఒలుస్తానని చెప్పి వదిలేశాను. ఇంక ఇప్పుడైతే మా పాప కూడా జాయిన్ అయింది మొక్కల పైన ఉన్న తోలు తీయడానికి. అరటి పువ్వు ఒలిచేస్తాం అన్నారు, దాని సరదా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇటు వచ్చింది. ఇంకా ఈలోగా నేనైతే మా వారికి వెల్లుల్లిపాయలు కూడాను పొట్టు తీయమని చెప్పి ఇచ్చేసాను. ఆ గ్యాప్లో నేను ఆవాలు వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఇదిగో చూడండి, ముక్కలు అయితే కట్ చేసి దీనిపైన ఉన్న పలచని తొక్క కూడా తీసేసి కాసేపు చెమ్మ తడి ఆరేంతవరకు ఆరేసుకున్నాను అనమాట. అలానే వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి కొంచెం ఆరేసుకున్నాం. ఇలా తడి ఆరితే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, లేదంటే పురుగు పెట్టేస్తుంది. సో ఇప్పుడైతే దీంతో కొలుస్తున్నాను నేను. ఎన్ని లోటాలు వస్తుందో చూద్దాము. మొత్తం ఇలా నిండుగా వేసుకోవాలి. మనం కొలుచుకునే పాత్ర కూడాను సమానంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే ఎన్ని ముక్కలు వస్తాయి అన్నది చూస్తాను. ఇవి వచ్చేసి మొత్తంగా 3 కేజీల మామిడికాయలు. అందులో కొన్ని పండిపోయాయి అనమాట. సో ఇక్కడ ఇలా ఫుల్గా వేసుకోవాలి. సో ఒకటి అయ్యింది. అంటే 3 కేజీలు మామిడికాయలు తీసుకున్నాం. సో ఈ లోటాతో 4 లోటాల ముక్కలు అయితే వచ్చాయి. ఇవైతే కొంచెం పండిపోయాయి అనమాట. సరే వీటిని ఇందులో కలిపి పచ్చడి అంతా పాడు చేయడం ఎందుకు, బెల్లం ఆవకాయ పెడదామని వీటిని అయితే సైడ్ పెట్టాను అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవి వచ్చి తర్వాత పెడతాను. సో ఇప్పుడైతే ఈ 4 లోటాల ముక్కలు అయినాయి. ఇప్పుడు వీటికి మసాలా ఎలా వేయాలి, ఉప్పు కారం ఎలా వేయాలి అన్నది చెప్తాను.
చూసుకొని వేసుకోండి, మొహం దూరంగా పెట్టుకోండి, లేకపోతే కంట్లో గట్ట తుల్లిపోద్ది. ఒకసారి కొంచెం వెళ్తుంచాను అనమాట. ఈ లోటాకి 3/4 కూడా కాదు, కొద్దిగా వెళ్తుండేటట్టు వేసుకుంటున్నాను. సో కావాలంటే థర్డ్ డే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను దీనికి కొంచెం వెళ్తుండేటట్టు వేసుకున్నాను. 1 పిడికుడు 2 పిడికులు తక్కువ ఉండేటట్టు వేసుకున్నాను. సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వేసేస్తున్నాను. గడ్డలు ఉప్పు అది ఇక్కడ దొరకదు, అందుకని సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే ఇదిగో చూడండి 3/4 వరకు అయితే వేస్తున్నాను. కావాలంటే చూసుకొని మళ్ళీ థర్డ్ డే వేసుకోవచ్చు. ఆవపిండి ఇంటికాడే మిక్సీ పట్టుకున్నాను. సో దీన్ని అయితే సగం వేసుకుంటున్నాను అనమాట. ఆవకాయ పచ్చడికి కొలతలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కారం వచ్చేసి ఫుల్గా తీసుకోవాలి, సాల్ట్ వచ్చేసి 3/4 తీసుకోవాలి, అలానే ఆవపిండి వచ్చేసి సగం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆవపిండి నేను సగం తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇదేమో సగం తీసుకోవాలి. ఆన్ చేసావా? పసుపు ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను వచ్చేసి. అలానే మెంతులు వచ్చేసి ఇవి కూడా ఇవ్వండి, కొంచెం ఇలాగ ఒక 2 స్పూన్లు అయ్యేటట్టు వేసుకుంటున్నాను. సో మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే మెంతులు వేస్తున్నాను. అలానే ఇవ్వండి వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాం కదా, సో వీటిని కూడా వేసేస్తున్నాను. ఒకసారి ఇదిగోండి మొత్తం అయితే అన్నీ కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం కలిపేసాను మసాలా అంతా. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి దీంతో 2 అయితే వేసుకుంటున్నాను. ప్రెజెంట్ 2 వేసి కలుపుతాను. చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ మనం పైకి తేలుతాయి కదా, అప్పుడు చూసుకొని కూడా ఏమైనా కొలతలు సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి ఇప్పుడైతే దీంతో ఒకటి వేసాను, ఇంకోటి వేస్తున్నాను. నూనె కూడా నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడేస్తున్నాను. ఇంకా పల్లి నూనె, నువ్వు నూనె అది ఏమి వేసుకోవట్లేదు. ఎప్పుడు నేను ఇలా రిఫైండ్ ఆయిలే వేసి చేస్తాను. సో ఇప్పుడైతే ఆయిల్ వేసాను కదా, ఫస్ట్ అయితే ఈ మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. సో మన ఆయిల్లో వేసి మళ్ళీ తీసి సైడ్కి పెట్టుకొని అవన్నీ చేసే కదా, దానికన్నా ఇలా వేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేసాక తర్వాత మనం కారం ఏదైతే ఉందో అది కలిపేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి ఇప్పుడైతే ఒకసారి మొత్తం వీటన్నిటికీ నూనె పట్టేటట్టు కలిపేసుకున్నాను. చూసారా మొత్తం అలా కలిసిపోయిందో. సో ఇప్పుడైతే ఇంకా కారం వేసి కలిపేస్తాను. అంటే మొత్తం కొద్దిగా వేసి ఇలా వేసుకుంటూ కలిపేసుకున్నామంటే మొత్తం అంతా కలిసిపోద్ది చక్కగాను. చేత్తో కలుపుకుంటేనే మొత్తం అంతా కలుస్తుంది. మనం గరిటెలు స్పూన్లు పెట్టుకునే దానికన్నా చేత్తోనే కలుపుకుంటే బాగుంటుంది. చేయి నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకొని చేసుకోవాలి. పచ్చడి వాడే ప్రతి గిన్నె కూడాను తడి లేకుండా ఉండాలి, అప్పుడే పచ్చడి బాగుంటుంది. మన ఇంట్లో కారం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మాకు అవన్నీ కుదరవు కదా, సో అందుకని బయట నుండే తీసుకున్నాం. కల్లుప్పు కానీ మిల్లులో ఆడించుకునే కారం అలాంటివన్నీ కుదరవు అనమాట. సో అన్నీ బయట నుండే తెచ్చి చేసుకున్నాం. చూడండి చక్కగా కలిసిపోయింది. ఆయిల్ కూడా ఇంక మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. సో కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడే ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టుంది, ఇంకా ఊరితే ఇంకా ఎక్కువ అయిపోద్ది ఆయిల్. సో ఆయిల్ అయితే సరిపోయింది. సో ఇదిగోండి మొత్తం అయితే కలిపేశాను. సో నా దగ్గర అయితే స్టీల్ బాక్సులు, స్టీల్ గిన్నెలు పెద్ద ఏం లేవన్నమాట. సో ఇందులోనే ఇలా ఉంచేద్దాం అనుకుంటున్నాను. 3వ రోజు కలిపి అప్పుడు జాడీల్లోకి ఎత్తుకోవాలి. జాడీల్లో కూడా 2-3 జాడీల్లోకి తీసుకోవాలనుకుంటా.
3 రోజుల తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ఒక గిన్నె గుర్తొచ్చిందనమాట. స్టీల్ గిన్నె ఉన్నది కదా అని ఆ రోజు ఇందులోకి వేసేసి ఇలా క్లాత్ కట్టి మూత పెట్టి ఉంచాను అనమాట. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నాం ఎలా ఉందో అన్నది. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఆయిల్ అయితే బాగా పైకి తేలేసింది. ఇంకా సరిపోద్ది అనమాట. ఇంకా 1 ఇయర్ వరకు మధ్యలో ఆయిల్ కలుపుకునే పనే ఉండదు అనుకుంటా. ఆయిల్ బాగా సరిపోయింది. ఇంకా ముక్కలు కూడాను మంచిగా కలర్ వచ్చాయి. పిక్కలు అంతా కూడాను మంచి కలర్ వచ్చింది చూడండి. సో ఇప్పుడైతే మా వారు మొత్తం అంతా కలుపుతున్నారు. ఆ రోజు పచ్చడి పెట్టేటప్పుడు కలిపే కలర్ ఒకటి, ఈరోజు వచ్చే కలర్ ఒకటి. యాక్చువల్గా కలర్ చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది. పిక్కలు కూడా చాలా టేస్ట్గా వచ్చింది. కాకపోతే నాకు కొంచెం సాల్ట్ ఎక్కువ అయ్యింది. సో నేను కొద్దిగా సాల్ట్ తగ్గించాల్సింది. సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువ అయ్యింది. మీరు మాత్రం కొలతలు చూసుకొని వేసుకోండి. మాకు కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువగా కావాలని చెప్పి నేను కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. మీకు ఎంత కావాలి అన్నది చూసుకొని మీరు వేసుకోండి. నేను చెప్పే కొలతలే, దానికి తగ్గట్టు మీరు ఎంత తింటారో స్పైసీనెస్ అన్నది చూసి చేసుకోండి. సో నేను ఉప్పు కొద్దిగా ఎక్కువైంది కాబట్టి దానికి ఒక రెమెడీ కూడా పాటించాను. సో అది ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అన్నది షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇదొక పెద్ద జాడీ నిండా అయ్యింది. ఇంకా ఈ బాక్స్లోకి తీసుకున్నాను అనమాట. ఆ బాక్స్లోకి సగం అయ్యింది. సో ఈ జాడీ బయట పెట్టుకొని రోజు తిన్నా ఈ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడాను చాలా బాగుంది. ఇంక ఈ బాక్స్కి అయితే సగం వచ్చిందనమాట. దీన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు అన్న ఉద్దేశంతో సో జాడీలో అయితే బయట పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా పచ్చడిని టేస్ట్ చేసే టైం వచ్చేసింది. సో అందరు కూడా లీగల్గా వెయిట్ చేస్తున్నారనమాట ఇలా అన్నంలో కలిపి తినడానికి. సో ఇప్పుడైతే మేమంతా కూడా టేస్ట్ చేసాము. చెప్పాను కదా చిన్న సాల్ట్ ఎక్కువైంది, మిగతా అంతా కూడా సరిపోయింది, బాగా అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అలానే బెల్లం ఆవకాయ కూడా చేశాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. బెల్లం ఆవకాయ అయితే వంకలు పెట్టడానికి కూడా లేనంత టేస్టీగా వచ్చింది. సో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి.